హలో ఆల్. ఇక్కడైతే ఈరోజు మా పాపది 21st డే క్రాడల్ సెరమనీ, ఉయ్యాల ఫంక్షన్ అన్నమాట. దానికోసం ముందు కొన్ని రిచువల్స్ ఉంటాయి కదా, అవి చేస్తున్నాం. ఇక్కడైతే ఖచ్చితంగా హెడ్కి ఇలా క్లాత్ కట్టుకొని కొంగు కప్పుకోవాలి, బాయ్కి వెళ్ళడం అని చేస్తారు. మా సైడ్ అయితే, మాది తెలంగాణ కాబట్టి తెలంగాణ సైడ్ ఇలా ఉంటుంది, బాయ్కి వెళ్ళడం అని. వెళ్ళి పాతకాలంలో అయితే బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు చేదుకొని వచ్చేవాళ్ళంట. ఇప్పుడు అంతా మనకు ఆ ఫెసిలిటీస్ ఏముండవు కాబట్టి మన ఇంట్లోనే ఉన్న వాటర్ సంపు ఉంటుంది కదా, అక్కడ వెళ్ళేసి నార్మల్గా బకెట్ తోటి వాటర్ ఒక 5 బిందెలు అనే అంత కాకుండా నార్మల్గా చెంబులలో తీసుకొని అక్కడ పసుపు కుంకుమ పత్తి విత్తనాలు ఇంకా అక్షంతలు అంతా వేసి పూజ చేసి ఆరతిచ్చి ఆ 5 వాటిలో నీళ్ళు నింపాలన్నమాట. ఎవరైతే బాలింత ఉంటారో తను ఇలా చేసి అందరు ముత్తైదులతో పాటు ఇలా మళ్ళీ ఇంట్లోకి వచ్చి దేవుని దగ్గర పెట్టేసి దేవునికి మొక్కుకుంటారు. దీని వెనక ఉన్న రీజన్ ఏంటో నాకు కరెక్ట్గా తెలియదు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళంతా మా ఫ్యామిలీ అన్నమాట. మా ఆడపడుచు, మా తోటి కోడలు, అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ, అక్క, మమ్మీ, తమ్ముడు అందరూ వచ్చారు. అందరు వెయిట్ చేస్తున్నారన్నమాట ఉయ్యాలలో వేయడానికి మా పాపని. ఇంకా ఈరోజే మా పాపకి నేమ్ కూడా పెట్టేశాము. ఇంతవరకు అయితే మా పాప పేరేంటో ఎక్కడ ఏ వీడియోలో కూడా చెప్పలేదు, సో నేను ఈ వీడియోలో చెప్తాను, వెయిట్ చేయండి. ఇక్కడైతే ఇంకా ఉయ్యాల్లో వేసేసి లాలి పాటలు పాడేస్తున్నాము. అందరూ కూడా ఒక్కొక్క పాట పాడుతున్నారు. ఇంకా మా చిన్నత్తయ్య అన్నమాట తను కూడా పాట పాడుతున్నారు. పెద్దవాళ్ళు అప్పటి కాలం పాటలు పాడుతున్నారన్నమాట. ఇంకా నేనైతే సేమ్ డ్రెస్సెస్ అని అనుకున్నాను, బట్ కుదరలేదు, డిఫరెంట్గా అయిపోయింది. నేను ఒక శారీ, పాప ఒక డ్రెస్ అండ్ మా హస్బెండ్ ఒక డ్రెస్. బట్ మా విరాజ్ మంచిగా రెడీ అయ్యి పడుకున్నాడు పాపం, అలసిపోయాడు అన్నమాట లేట్ అయ్యేసరికి. ఇక్కడైతే మైక్లో మా పాప పేరు అనౌన్స్ చేశాను. మా పాప పేరు వచ్చేసి మహర్నిక అన్నమాట. ఇలా అయితే మా 21st ఫంక్షన్ ఫినిష్ అయింది. ఇంకా తర్వాత వచ్చేసి అందరు కూడా బట్టలు పెట్టడం ఇలా ఉంటుంది కదా, అన్నీ చేసేసారు. అక్క అయితే పట్టీలు పెట్టింది. ఇలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా మా పాప 21st డే